ఇటు గాంధీ జయంతి అటు మహాలయ అమావాస్య పెద్దల పండుగకు గాంధీ గండం ఏర్పడిందా? అవుననే వాదనే వినిపిస్తుంది. మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ 15 రోజులు స్వర్గస్థులైన వారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతిస్తాయని భావిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పితృపక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తరు అమావాస్య మహాలయ అమావాస్య అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి రావడం పెద్ద సమస్యగా మారింది. పెద్దల పండుగ అంటేనే మాంసాహారం, మద్యం ఉంటాయి. స్వర్గస్థులైన వారికి అవి రెండు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఇచ్చిన వారు పుచ్చుకుంటారు. ఈసారి ఈ పెద్దల పండుగ గాంధీ జయంతి రోజునే రావడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. దీంతో ఇప్పుడు పెద్దలకు మద్యం, మాంసం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మహాలయ అమావాస్యను బుధవారం రోజే పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు పాటిస్తేనే స్వర్గస్థులైన వారి ఆత్మలు శాంతిస్తాయని పేర్కొంటున్నారు. ముందు రోజు లేదా తర్వాతి రోజు పాటించడం వలన ఎలాంటి ఫలితం ఉండదని పేర్కొంటున్నారు. దీంతో కొందరు బ్లాక్ దందాకు తెరతీస్తున్నారు. మద్యం అమ్మకాలు రహస్యంగా సాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాలయ అమావాస్య నేపథ్యంలో అధికారులు చూసి చూడనట్లు ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు విశేషమైన రోజు. పితృపక్షాలు, మహాలయ పక్షం, అమావాస్య పితృదేవతలకు చాలా ప్రీతికరమైన రోజు. అయితే మన పెద్దలు గతించిన తర్వాత అటు స్వర్గానికి గాక ఇటు నరకానికి గాక కొట్టుమిట్టాడుతుంటారంట. అటువంటి సమయంలో మనమంతా మన పితృదేవతలను ఈ యొక్క అమావాస్య రోజు వాళ్లకు తర్పణం ఇది ఉంటుంది. ఆ తర్పణాలు సమర్పిస్తే వాళ్ళు పితృదేవతలంతా తృప్తి చెంది వాళ్ళు మనకు ఆశీర్వచనం చేస్తారు.